ఏంటి అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు చేసే వంట ఏంటంటే అండి, మటన్ పలావ్ చేస్తున్నానండి. మటన్ పలావ్ చెక్క మొగ్గ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేయించానండి. ఏగుపని ఈ మటన్ కారము, మసాలా పౌడర్, పెరుగు అన్నీ కలిపేసి ఉంచాను మటన్ అండి. ఇప్పుడు ఆ మటన్ ఇందులో వేస్తున్నాను. నేను ఓ చేతితో కలుపుతాం, ఒక చేతితో వీడియో తీస్తామని వీడియో కొంచెం క్లియర్ బాగా రావట్లేదు, ఏమనుకోకండి. కొంచెంసేపు మగ్గనిస్తామండి. కూర మగ్గుతుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఫస్ట్ వేసుకోవాలండి, మరి నాకు కుదరలేదు, ఇప్పుడు వేస్తున్నానండి. పని మనుషులు ఉన్నారు కానండి, మేము ముగ్గురు ఉన్నాం. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారండి. కొంచెం కిచెన్లోకి సామాను కడిగటానికి గట్టా వస్తారా, వంటిల్లు కడిగే కాడ, పొయ్యికి తుడిసే కాడ అలాంటి వాటికి సాయం రారండి. అయ్యాయిన ఏదో కంగారుగా వదిలినట్టు కడిగేసామని నాకు పెట్టేసి వెళ్ళిపోతారండి. నేను వంటిల్లో క్లీన్ చేసుకుని మళ్ళీ అన్నీ వంటిల్లు కడుక్కుని వాళ్ళకి కూరగాయల కూర నచ్చుతుంది. ఎప్పుడు నీసి వండుతూనే ఉండాలి. మా డ్రైవర్కి అయితే సోపోటు అంటండి, పప్పు తింటే సోపోటు అంట. చికెను, మటను, ఫిష్ అలాంటివే తింటాడండి. ఇంకున్నాయి తినడం, ఎక్కువగా తినడం మా డ్రైవర్ కూడా. అందుకేనండి నేను ఎప్పుడు నీసు వంటలే వీడియోలు ఎక్కువ పెడతానండి. ముందు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఈ వంట అంతా రెడీ అయిపోయాక వస్తారండి, కేకెత్తి భోంచేస్తానికి వస్తారు. అప్పుడు భోంచేసి అప్పుడు ఏమన్నా ఉంటే కడిగేసి వెళ్తారు. సరే అమ్మ. టమాటా ముక్కలు వేస్తున్నాను. అంటే ముందైతే మటను గమ్మున ఉడకదని వేస్తున్నాను. అది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేస్తున్నాను. అడుగంటుతుందని కొద్దిగా నీళ్ళు వేసానండి. అడుగంటుతుందని నీళ్ళు వేసాను. ఉడకాలి కదా మటను. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. కొంచెంసేపు దీంట్లో మగ్గితే ఎమ్మటే నీళ్ళు వస్తే కొంచెం సప్పదానం కింద ఉంటుంది. దీంట్లో కొంచెంసేపు మగ్గాలి. కొంచెంసేపు మగ్గాక అప్పుడు నీళ్ళు. ఇవ్వండి మగ్గింది. వేడి నీళ్ళు వేయాలి, సన్నీళ్ళు వేయకూడదు. వేడి నీళ్ళు, సన్నీళ్ళు వేస్తే అన్నం పొడిగ్గా రాదు. వేడి నీళ్ళు వేస్తే అన్నం పొడిగ్గా వస్తుంది చక్కగా. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. బియ్యం వేసాక ఉప్పు సార్లు కొంచెం ఉప్పు వేడి నీళ్ళు
కాగిపోయినాయి, వేడి నీళ్ళు వేస్తాను. పోయి ఎక్కువ వేసుకోకూడదు, ముద్ద అయిపోతుంది. అంటే నాన్ బియ్యం కదా, ఎక్కువ వేయకూడదు. ఇంకా కొద్దిగా వేద్దామండి. సరిపోతుంది. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. కింద రేకెట్టాలి. నీళ్ళు కొద్దిగా ఎగిరాక రేకెట్టాలి. రేకెడితే అన్నం అడిగిని బిర్యానీ అడిగంటదు. పైన డాల్డా కొంచెం ఎన్నపోసి ఉంటే ఎన్నపోసి వేసాను. ఇంకా నూనె ఎక్కలేదు. తర్వాత కొత్తిమీర, పుదీనా పైన వేస్తాను. అన్నం దగ్గరికి వచ్చేస్తుంది మగ్గిపోయిందంటే. ఎందుకంటే పలవ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నదో. అన్ని నీళ్ళు గట్ట అన్నీ మిక్సీ పిచ్చి వేసాను. ఎక్కడ ముద్దగా లేదు అసలు అన్నం. సరే అండి, పలవ రెడీ అయిపోయిందండి. నేను చేసిన పలవ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే కనుకండి ట్రై చేసుకోండి. మీరు కూడా నాకు చిన్న లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఎలాగుంటుంది ఏంటో కామెంట్ కూడా పెట్టండి. సరేనా? మా వంటలు ఎలాగుంటున్నాయో, మీకు నచ్చుతున్నాయో నచ్చుతలేదో, అలాగుంటున్నాయి ఏంటి అని కామెంట్ కూడా పెట్టండి. వింటాం. సరే అండి, ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ. ఇదిగోండి తింటున్నాము. అన్నం చూసారా ఎంత పొడిగ్గా కూడా సాగింది అన్నం. ముక్క కూడా ఇక ఉడికిందండి. మాట్లాడు, మా ఫోటో పెడతాను, మాట్లాడదాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ బిర్యానీ ఈరోజు పలవ టేస్ట్ అయితే చాలా బాగుంది. మటన్ బిర్యానీ పలవ అసలు పైకి చూడడానికి పొడి పొడిలాడుతూ ఉంది బాస్మతి రైస్ తోటి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.